నేను టొమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. తయారీ విధానం: ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, ఉల్లిపాయ మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు 6 పచ్చిమిరపకాయలు తీసుకుందాము. అంతటిని ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇంత మీడియం సైజ్ టమాటాలు ఒక 4 తీసుకున్నాము. 4 తీసుకొని పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. అంతటిని మిక్స్ చేద్దాము. టమాటాలు మగ్గడానికి సాల్ట్ వేసుకుందాము. చూడండి, ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకుందాము. కొత్తిమీర ఆకు, అంతా తీసుకొని కలుపుకొని చూడండి, ఇలా ఆరిన తర్వాత ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్రై అయింది, ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా అంతా మిక్సీ జార్కి తీసుకున్నాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము. ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్. తర్వాత సాసులు చిట్పట అన్నాక జీలకర్ర వేసుకోండి. కరివేపాకు, ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. అంతటిని ఫ్రై చేద్దాము. చూడండి, ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండ్ చేసుకుండే మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకుందాము. చాలా గ్రైండ్ చేయొద్దండి, కచ్చాపచ్చాగా చేసుకోండి. ఇప్పుడు అంతటిని బాగా ఫ్రై చేద్దాము. కొద్దిగా వాటర్ పోసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మన టమాటా చట్నీ తయారైపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బంగాళాదుంపతో కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసులు చిటపట అన్నాక ఉల్లిపాయలు వేసుకుందాము.
ఇలా సన్నగా తరిగి వేయాలి. ఒక 3 ఆనియన్స్ తీసుకోండి. మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇదంతటిని ఫ్రై చేసి తర్వాత ఇందులోకి పచ్చి బఠానీలు వేద్దాము. పచ్చి బఠానీలు మీ ఇష్టము, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నాము. ఇప్పుడు ఇదంతా వేగినాక మనము మీడియం సైజ్ టమోటా తీసుకుందాము. టమోటా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవంతటిని ఫ్రై చేద్దాము. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు అంతటిని ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని అంతా కలుపుకుందాము. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసుకుందాము. ఇప్పుడు దాంట్లోకి శనగపిండి 1 స్పూన్ తీసుకొని నీళ్ళకి కలుపుకొని వేసుకుందాము. శనగపిండి వేసుకునే దానివల్ల చిక్కదనం వస్తుంది. చూడండి ఎంత వేసి ఫ్రై చేసి అందులోకి వాటర్ పోద్దాము. ఇలా పోసుకొని కలిపెట్టుకుందాము. ఇంకా కొంచెం పోసుకుందాము వాటర్. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అంతా ఉడుకుతూ ఉంది కదా, ఉడికిన తర్వాత మనం ఒక 3 పొటాటో ఉడికి పెట్టుకున్నాం కదా, 3 పొటాటో వేయాలి. వేసి బాగా మ్యాష్ చేయండి. చాలా కూడా మ్యాష్ చేయాల్సినంత అవసరం లేదు. చూడండి ఇలా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసుకుందాము. వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాము. ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 1, టమాటాలు 2, వెల్లుల్లి రబ్బలు 8, ఎండుమిరపకాయలు 3, ఉల్లిపాయలు 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అంతా వేగినాక
వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. ఎండుమిరపకాయలు 3 వించి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అంతటిని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముల్లంగి కట్ చేసుకొని వేసుకోండి. మీ ఇష్టము, మీరు ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఉప్పు 1 టేబుల్ స్పూన్. అంతటినీ ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర ఆకు కడిగేసి వేసుకోండి. ఇప్పుడు అంతటినీ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది చూడండి. చాలా ఫ్రై కావాల్సినంత అవసరం లేదు. చూడండి, ఇంత అయితే చాలు. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఆరినాక తీసుకోండి మిక్సీ జార్లోకి. ఇలా అంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇలా కచ్చా పచ్చగా అయింది. మీ ఇష్టం, నున్నగా కావాలంటే నున్నగా కూడా చేసుకోవచ్చు, ఇలా కచ్చా పచ్చిగా అంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయినాక సాసులు చిట్టుపట అన్నాక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అంతటినీ ఫ్రై చేయండి. తర్వాత మనము మిక్సీ చేసుకుంటాం కదా, దాని అంతటినీ వేయండి. అంతటినీ వేసి బాగా కలపండి. చూడండి, ఇలా బాగా వేగింది. ఇప్పుడు మనము మన ముల్లంగి చట్నీ తయారైంది. మనము ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా ఉంది, బాగా ఉడికింది. చూడండి, ఇప్పుడు మన ముల్లంగి చట్నీ తయారైపోయింది. నేను ఈరోజు మీకు పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీలు 1 కప్పు. పల్లీలను ఇలా వేయించుకోండి. ఇలా వేగాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మిర్చి 4 వేసుకోండి. తర్వాత ఆనియన్, గార్లిక్ వాటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనము పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు చూడండి ఆరిపోయినాక దీన్ని పొట్టంతా తీసుకోండి. పైన పొట్టంతా తీసుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. పట్టు తీసేయాలంతా మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత మనము వేయించిన మిర్చి, ఆనియన్, గార్లిక్ అంతా వేసి తర్వాత టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఉప్పు. తర్వాత కొత్తిమీర ఆకు చూడండి, ఇంత తీసుకోవాలా. కొత్తిమీర ఆకు తీసుకున్న తర్వాత చింతకాయ తీసుకోండి. చూడండి, ఇంత తీసుకోవాలా. చింతకాయ కొంచెం తీసుకోండి చాలు. తీసుకొని వేసి
మిక్సీ చేసుకోండి. మిక్సీ అయినాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక సాసులు వేయండి. సాసులు అయినాక అవి చిట్లినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎలాంటి ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి మనము కరివేపాకు అంతా వేసి మాడిపోతుంది. దానివల్ల అవి సాసులు చిట్లినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఎండు మిరపకాయ తీసుకొని దాన్ని 4 పీసెస్ చేసుకోండి. చూడండి, పోపు వేగిపోయింది. పోపు వేగినాక మనం మిక్సీకి చేసుకుంటాం కదా, మిక్సీ చేసుకోండి. దాన్ని చూడండి, ఇలా మిక్స్ అయింది. ఇలా మిక్సింగ్ చేసుకోవాలా. ఇలా మిక్స్ అయినాక దాంట్లోకి పోపు వేయండి. పోపు వేసి పోపు వేయండి. చూడండి, ఇలా ఉంటుంది. మన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది.